నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమణులు, సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. గద్దర్ను మనం అర్థం చేసుకోవాలనుకుంటే సమాజం పట్ల ఈరోజు యువత, ప్రజలు ఎలా స్వీకరించాలనేది చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు. సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేదలు, కౌలుదారులు, ఒకప్పుడు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు జమీందారుల దౌర్జన్యాలు, జాగీర్దారుల దౌర్జన్యాలు, అబలల మీద అత్యాచారాలు, ఆదివాసుల మీద దాడులు, దళితుల మీద దాడులు, ఇలాంటి పరిస్థితుల్లో అవి విన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? మరి అప్పుడు గద్దర్ ఎలా స్పందించాడు? ఒక మనిషిగా, ఒక ఆలోచనాపరుడిగా, ఒక మార్పు కోరేటువంటి వ్యక్తిగా, ఒకరి బాధలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్ళను చూసి, దోపిని చూసి, అన్యాయాలను చూసి, అక్రమాలను చూసి ఆ స్పందించేటువంటి హృదయమే గద్దర్ యొక్క హృదయం. అటువంటి హృదయం నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఎందుకు సమాజంలో వర్గాలు ఉన్నాయి, ఎందుకు సమాజంలో దోపిడి ఉంది, ఈ దోపిడి ఎలా పోతుంది, పోవాలంటే ఏమి చెయ్యాలా అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఒక సోషలిస్ట్ సమాజం రావాలా, ఒక సమాజం రావాలా, జాగీర్దారులు, జమీందారులు లేని సమాజం రావాలా, అన్యాయాలు, అక్రమాలు లేని సమాజం రావాలా, వర్గ దోపిడీ లేని సమాజం రావాలా, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండే సమాజం రావాలా, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే సమాజం రావాలా, అందరికీ ఫ్రీ వైద్యం ఉండే సమాజం రావాలా అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అలా కోరుకున్న తర్వాతనే ఒక సోషల్ సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ను అధ్యయనం చేయడం జరిగింది. రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు గద్దర్ జీవితంలో మనం ఆలోచించి చూస్తే, ఆయనకు ఉద్యోగం లేదా, ఒకప్పుడు ఉద్యోగం సంపాదించుకున్నాడు, బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, ప్రతి నెల ఒక అష్యూర్డ్ ఇన్కమ్ వస్తున్నది, ప్రతి నెల అష్యూర్డ్ ఇన్కమ్ వస్తున్నది. మరి సన్యాస లేదు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేరా, పిల్లలు కూడా కలిగారు, భార్య ఉండి పిల్లలుండి దేశం కోసం, సమాజం కోసం, పేదవాళ్ళ కోసం ఉద్యోగం వదులుకునే వాళ్ళు ఎవరు? ఉద్యోగం వదులుకునే వాళ్ళు. అది గద్దర్ చేసినటువంటి గొప్పత. ఒక యువకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నమ్మిన ఆశయాల కోసం, నమ్మిన ఒక మంచి సమాజాన్ని తీసుకురావడం కోసం బ్యాంకులో ఉండేటువంటి ఒక ఉద్యోగాన్ని వదులుకొని ఆయన ఉన్నాడు. అప్పుడు బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన భార్య కానీ మిగతా వాళ్ళు కానీ, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికే తెలుసు, ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు. అది ధైర్యం, అది సాహసం. రెండోసారి ధైర్యం, సాహసం ఏంటి? అడుగడుగున శవాలను చూస్తున్నాడు, అడుగడుగున ఎన్కౌంటర్ చూస్తున్నాడు, అడుగడుగున కాల్పులు చూస్తున్నాడు, అడుగడుగున పోలీస్ టార్చర్ చూస్తున్నాడు. ఆయన ఒకానొక సమయంలో తనను స్వయంగా కాల్పులకు గురయ్యాడు. అంటే అడిగేస్తే ప్రాణం పోవచ్చు, తెల్లారితే ప్రాణం పోవచ్చు, తెల్లారే వరకు ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు. అయినా కూడా కాంప్రమైజ్ కాకుండా సిద్ధాంతం కోసం నిలబడ్డ వాళ్ళు ఎవరు ఇవాళ సమాజం లోపల? రేపు ప్రాణం పోతుందని తెలుసు, అడిగేస్తే ప్రాణం పోతుందని తెలుసు, అడవిలేకపోతే ప్రాణం పోతుందని తెలుసు, సమాజంలో పాట పాడితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడినటువంటి వ్యక్తి ఎవరు? చాలామందిని చూసిన ఉద్యమాల్లో కొన్ని కష్టాలు వస్తే వెనుక వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం, కొన్ని కష్టాలైతే రాజీపడ్డ వాళ్ళని చూసినాం, కొన్ని కష్టాలైతే అధికార పక్షం వైపు వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం, కొన్ని కష్టాలైతే తప్పైందని ఉత్తరాలు రాసిచ్చిన వాళ్ళని చూసినాం దాని లోపల. కనుక నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పనిచేశాడు. అయితే దయచేసి మీరందరూ కూడా క్షమించాలా, ఒక అప్రస్తుత విషయమే ఉండవచ్చు కానీ ప్రస్తావించాలనిపిస్తున్నది. ఎందుకు ప్రస్తావించాలనిపిస్తుందంటే, ఏంటి మార్గం? గద్దర్ ఆశించిన సమాజాన్ని మనం ఎట్లా తీసుకురాగలుగుతాం?
ఒక సోషలిస్ట్ సమాజాన్ని ఎట్లా తీసుకురాగలుగుతాం, ఒక మార్పు ఎలా తీసుకురాగలుగుతాం అన్నా ఇవాళ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పీడబ్ల్యూజీ యొక్క నాయకులకు కార్యకర్తలకు కూడా ఒక హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేస్తున్నాడు. సాధ్యమా? అడవిలో ఉండి విప్లవం తీసుకురావడం సాధ్యమా? ఒక 10 మందో 50 మందో 100 మందో 200 మందో ఆయుధాలు పట్టుకొని మీరు అక్కడ పనిచేయడం వల్ల ఈ దేశంలో మార్పు వస్తుందా, విప్లవం వస్తుందా, మీరు కోరుకున్న ప్రభుత్వం వస్తుందా? నిజమైన విప్లవం రావాలంటే ఏం చేయాలా? ప్రజల్ని ఎలా మనం చైతన్యవంతులను చేయాలా? రైతాంగ పోరాటాలు లేకుండా ఎట్లా వస్తుంది? రైతాంగ పోరాటాలని కార్మిక వర్గ పోరాటాలని జత చేయకుండా ఎట్లా వస్తుంది? ప్రజలకు వర్గ చైతన్యం కలిగించకుండా ఎలా వస్తుంది? కనీసం ఎవరికి ఓటు వేయాలనేటటువంటి ఒక విజ్ఞానం మనకు కలిగించకుండా ఎలా వస్తుంది? అలాంటి చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు అడవిలో ఉండి ఫారెస్ట్లో ఉండి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఒక దేశం కోసం కోరేవాళ్ళు, సమాజం కోసం బాధపడేవాళ్ళు, పేదల కోసం తప్పించే హృదయాలు అవి, పేదల కోసం బాధపడే జీవితాలు అవి, పేదల కోసం త్యాగం చేసే హృదయాలు అవి. కానీ అనవసరంగా చచ్చిపోతున్నారు నా భావన తను. అందుకని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, బయటకు రండి, ప్రజాస్రవంతిలోకి రండి, జనజీవనంలోకి రండి, ప్రజల్ని చైతన్యవంతులు చేద్దాం. ఒకసారి మీరు కోరుకున్న ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి మీరు ఆలోచించడని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈరోజు కొంతమంది గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మనవాదులు మాట్లాడిన దానికి వాస్తవంగా చెప్పాలంటే మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ చైతన్యం ఏంటి, వాళ్ళ త్యాగాలు ఏంటి, సమాజం కోసం వాళ్ళు చేసింది ఏంటి అనే దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన లేదు. అయితే ఒక్కటి అనిపిస్తుంది, ఇవాళ మేము కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు పోయినప్పుడు ఒక కొత్త ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించి. అరే మీరు సమాజాన్ని చీలుస్తున్నారండి కులాల పేరు మీద. సమాజాన్ని మీరు చీలుస్తున్నారు. ఏవైతే కమ్యూనిస్టులు ఉన్నారో, లేక లెఫ్ట్ భావాలు ఉన్నారో, లేకపోతే ఇక్కడ గద్దర్ అభిమానులు ఉన్నారో, ఇలాంటి వాళ్ళు మీరు సమాజంలో ఇవాళ హిందూ సమాజం, హిందూ మతంలో మీరు చీలికలు తీసుకొచ్చి ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని ఇట్లా తీసుకొస్తున్నారు అని ఒక కొత్త వాదన మాకు కొన్ని చోట్ల వినబడుతుంది. ఇవాళ సంజయ్ లాంటి వాళ్లకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మనువాదులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకు ప్రజల కష్టాలు తెలుసా, ప్రజల బాధలు తెలుసా, ప్రజల కన్నీరు తెలుసా? దోపిడీకి గురవుతున్నటువంటి ఒక ఎన్నో కుటుంబాలు ఎన్ని బాధలకు పడుతున్నాయో ఆ విషయాలు తెలుసా? ఒక మానవులుగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. అదిగాక సమాజాన్ని ఎవరు చీల్చారు? ఎప్పుడు చీల్చారు సమాజాన్ని? ఒకప్పుడు సమాజంలో వర్ణ వ్యవస్థ ఉన్నదా? ఒకప్పుడు సమాజంలో కుల వ్యవస్థ ఉన్నదా? వాల్మీకి ఎవరు? రామాయణం రాసింది ఎవరు? భారతం రాసిన వ్యాసుడు ఎవరు? వ్యాసుడు తల్లి ఎవరు? వ్యాసుడు తాత ఎవరు? వశిష్ఠుడు భార్య ఎవరు? మరి అక్కడ లేదే కులము. అతడు అరుంధతిని పెళ్లి చేసుకున్నాడే, ఆయనకు పుట్టాడు శాక్యముని అదృశ్యంతోనే మాలం చేసుకున్నాడే, వాళ్ళకు పుట్టాడు ఏతుందో మనకు వ్యాసుడి తండ్రి శుకమహర్షి. మరి శుకమహర్షికి ఇవాళ మత్స్యగంధికి పుట్టాడే వీళ్ళ వ్యాసుడు. ఏ కులం? వేదాలు రాసింది ఎవరు? వేదాలు పరిష్కరించింది ఎవరు? అరే అవన్నీ మర్చిపోతున్నాను. సమాజాన్ని మేము కాదు చీల్చింది, సమాజాన్ని మేము కాదు చీల్చింది. ఇవాళ ఇంత పెద్ద పెద్ద మందిరాలు కట్టినంటే అదేదో మా గొప్పతనం అనుకుంటారు. అరే శిల్పులు కట్టారు మందిరాలు, బట్టలు నేర్పించినటువంటిది ఎవరు? అందుకని ఏంటంటే సమాజాన్ని చీల్చింది కమ్యూనిస్టులు కాదు, సోషలిస్టులు కాదు, లేక వీళ్ళు కాదు, సమాజాన్ని చూసింది మనువాదులు. సమాజాన్ని చీల్చింది మనువాదులు. కులాల పేరు మీద విభజించింది. శూద్రులు వేదం చదవద్దని, శూద్రులు ఏతుందో విద్యకు అర్హులు కానని, స్త్రీలు విద్యకు అర్హులు కాని ఎక్కడ మాట్లాడుతున్నావు? ఒకప్పుడు గొప్ప గొప్ప స్త్రీలు ఇవాళ వేదాంత విద్యలో జనకుని మహాసభలు కూడా చర్చించినటువంటి గార్గి లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చరిత్రను మార్చాలా, నిజమైన చరిత్ర తెలుసుకోండి. ఆ సత్యమైన చరిత్రకు గద్దర్ ప్రతినిధిగా ఉన్నాడు. నిజమైన మార్పు కోసం గద్దర్ ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన హృదయాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆయన బాధను మీరు అర్థం చేసుకోండి.
ఆయన ఏ సమాజం కోసం కలలు కనడో అలాంటి సమాజాన్ని తీసుకురావడానికి మనందరం కూడా ప్రశ్న ఉందామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.